ఈ గ్యాప్లో ధూళి దుమ్ము ఇదంతా కూడా పోయి చేరి చుట్టూ ఉన్న చెట్లది ఆకులు దాంట్లో పడి ఆ గ్యాప్ అట్లే కవర్ అవుతూ వచ్చేసి ఆ మధ్యలో ఏదో ఒక చెట్టుది ఒక విత్తనం పడిపోయింది. ఆ విత్తనం పడిపోయి ఆ యొక్క మొక్క మెల్లగా మొలవడం ప్రారంభించింది. మెల్లగా మొలుస్తూ ఆ వేరేం చేస్తుందంటే లోపలికి తన్నుతా ఉంది. లోపలికి తన్ని లోపల అది చెట్టు పెరుగుతూ అది పిక్చర్స్తో పాటు చదివాను, ఇచ్చారు. అది పెరుగుతూ ఏమైపోతుందంటే చెట్టు ఆ రాతి కన్నా పెద్దగా అయిపోతా ఉంది. ఆ రాయి కన్నా ఎప్పుడైతే చెట్టు పెద్దగా అవుతుందో దీని వేర్లు ఎప్పుడైతే లోపల తంతున్నాయో ఆ రాయి ఇంకా చీలడం ప్రారంభించి టోటల్గా ఇట్లా ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. ఒక చిన్న మొక్కనే, ఒక చిన్న విత్తనమే స్టార్ట్ అయింది చిన్న మొక్కతోనే, కానీ ఏం చేస్తా అంటే పెద్ద రాతిని అది ఏం చేస్తూ ఉంది, చీల్ చేస్తూ ఉంది. మనలో వచ్చే వాక్యము ఒక విత్తనము. ఆ యొక్క విత్తనము మనలో నాటబడినప్పుడు అది మొక్కగా మొలిచి అది వేరు పారి అది పెద్ద మానవుతున్నప్పుడు ఏమవుతుంది తెలుసా, ఈ రాయి అనేది ప్రతి కష్టానికి, శోధనకి, రోగానికి, దారిద్ర్యతకు, లేకపోతే అవమానకరమైన జీవితానికి, వీటన్నిటికీ సాదృశ్యం. వీటన్నిటినీ ఆ చెట్టు ఏం చేస్తుందంటే అధిగమిస్తూ ఉంది, అంటే తొలిచివేస్తూ ఉంది, తీసివేస్తూ ఉంది. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో దేవుని వాక్యము అది నాటబడి అది మొక్కగా ఎదిగి పెద్ద చెట్టుగా ఎదగడానికి మనం అనుమతించినప్పుడు ఏమవుతుంది తెలుసా, మన ప్రతి పరిస్థితి ఓడిపోతుంది. మన రోగం కావచ్చు, దారిద్ర్యత కావచ్చు, అవమానము, నింద, ఓటమి కలిగిన జీవితం ప్రతిదీ కూడా ఓడిపోతా ఉంది. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మొక్క ఎదగడానికి మనం అనుమతించమో, ఆ మొక్క ఎదగడానికి, ఫలించడానికి మనం ఒప్పుకోమో, ఖచ్చితంగా మన జీవితంలో ఏవి ప్రభుత్వాన్ని చలాయిస్తాయి, ఏవి అధికారాన్ని చలాయిస్తాయి అంటే కష్టాలు, దుఃఖాలు, వ్యాధి బాధలే మనల్ని చలాయిస్తాయి. అవి మనల్ని ఏం చేస్తుంటాయి, అణిచివేస్తూ ఉంటాయి. మనకు కనిపిస్తుంది, అయ్యో ఎన్ని రోజులు నాకు ఇంకా, నేను ఎన్ని రోజులు ఇలా ఉండాలి. ఇలా అడిగే బదులు నాలో వాక్యం ఫలిస్తూ ఉందా లేదా అని మనం ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. నాలో వాక్యం ఫలిస్తూ ఉందా, నేను వాక్యాన్ని చదువుతున్నానా లేదా, ప్రతిరోజు చదువుతున్నానా, చదివిన వాక్యం నా హృదయంలో నాటబడతా ఉందా, ఫలిస్తూ ఉందా. హల్లెలూయా. నేను ఒక 10 నిమిషాలు వాక్యం చదివి మిగతా సమయాన్నంతా వేరే విషయాల్లో నేను గడిపేస్తే వాక్యం ఆ విషయాల చేత అణచబడతా ఉంది. వాక్యం ఎదగడం లేదు, వేరే పరిస్థితులు ఎదుగుతున్నాయి కాబట్టి నా పరిస్థితి మారడం లేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం సంగమా? దేవుడు నీ పట్ల నా పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అవి ఫలించాలంటే, నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా ఎదగాల్సిందే. ఆమెన్.